నగరం కాషాయవర్ణమైంది. రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ ఏక్తా యాత్ర నగరంలోని ప్రధాన వీధుల గుండా పాదయాత్రగా కొనసాగింది. ఈ హిందూ ఏక్తా యాత్రకు సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ 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 శ్రీనివాసానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరుకాగా వేలాదిగా యువత తరలివచ్చింది. ఏక్తా యాత్రలో సీతారామ లక్ష్మణ హనుమాన్ ఛత్రపతి శివాజీ విగ్రహాలు ప్రధానాకర్షణగా నిలిచాయి. యువతలో దైవభక్తితో పాటు దేశభక్తిని పెంపొందించి చైతన్యం తేవడం కోసమే ఈ యాత్రను చేపట్టామని అన్నారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం నమో గగన సంచారితం పవనతనయం నమో మారుతిం రామదూతం నమామి నమో రామదాసం నమో భక్తపాలం నమో ఈశ్వరాంశం నమో లోకవీరం నమో భక్త చింతామణిం గదాపాణిం నమో మారుతిం రామదూతం నమామి నమో వానరేంద్రం నమో విశ్వపాలం నమో విశ్వమోదం నమో దేవశూరం పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా ఈ కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నాం. దేశభక్తి దైవభక్తితో కూడిన యాత్ర. హిందూ సమాజం లోపల దేశభక్తిని దైవభక్తిని రగిలించిన ఉద్దేశంతో హిందూ సమాజం యొక్క సంఘటితాన్ని కుహనా లౌకికవాదులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర 10 సంవత్సరాలు నిర్వహిస్తున్నాం. లవ్ జిహాద్కు వ్యతిరేకంగా, మత మార్పిలకు వ్యతిరేకంగా, అభివృద్ధిలో హిందూ ప్రాపర్టీల పట్ల చూపిస్తున్న వివక్షత నిరసనగా ఈ యాత్ర నిర్వహిస్తున్నాం. దేశం కోసం, ధర్మం కోసం జై హిందూ అని గర్జిస్తూ జై భారత్ అని నినదిస్తున్నటువంటి యాత్ర ఈ హిందూ ఏక్తా యాత్ర. పాలకులు, పార్టీలన్నీ కూడా హిందూ సమాజం పట్ల చూపిస్తున్నటువంటి వివక్షతను ఈ హిందూ ఏక్తా యాత్ర ద్వారా వేలెత్తి చూపెట్టి వల్ల హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువులందరినీ ఓటు బ్యాంక్ గా మార్చి కుహనా లౌకికవాదులకు కనువిప్పు కలిగే విధంగా, కుహనా లౌకికవాదానికి చర్మగీతం పాడే విధంగా అన్ని రాజకీయ పార్టీలకు, పాలకులకు కనువిప్పు కలిగే విధంగా ఈ యాత్రను సాగిస్తున్నాం.